నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శ్రేష్ఠ కిచెన్. నేను మీ రవలి. ఇవాళ మస్క్ మెలన్ షర్బత్ చూపిస్తున్నాను అనమాట. ఇది మనకు సమ్మర్ స్పెషల్ కదా. మస్క్ మెలన్ అనేది అందరు కూడా చాలా ఇష్టంగా తాగుతూ ఉంటారు, మస్క్ మెలన్ జ్యూస్. సో దాంతోనే టేస్టీగా ఈజీగా షర్బత్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇవాళ వీడియోలో నేను చూపిస్తున్నాను. సమ్మర్లో అయితే చాలా బెస్ట్గా ఉంటుంది, అందరు కూడా చాలా ఎంజాయ్ చేస్తూ తాగుతారు, అందరికీ కూడా చాలా నచ్చుతుంది. సో ఈ మస్క్ మెలన్ షర్బత్ ఎలా చేసుకోవాలో ఇక్కడ నేను చూపిస్తాను చూడండి. ముందుగా నేను ఇక్కడ మస్క్ మెలన్ని తీసుకున్నాను. ఇలా కట్ చేసుకొని లోపల గింజలు ఏదైతే ఉంటుందో అదంతా కూడా తీసేసుకొని ఇలా ముక్కలుగా చేసుకొని రెడీగా పెట్టుకోవాలి. ఇదంతా కూడా ముక్కలు నేను ఇక్కడ ఒక మిక్సీ జార్లోకి తీసుకుంటున్నాను. ఇలా ఇవన్నీ మస్క్ మెలన్ ముక్కలు ఇందులోకి వేసుకున్నాక మనకు రుచికి సరిపడా షుగర్ని వేసుకోవాలి. ఆ తర్వాత నేను ఇక్కడ 2 చిన్న ఇలాచీలను వేసుకుంటున్నాను మంచి ఫ్లేవర్ కోసం. ఆ తర్వాత నేను ఇక్కడ ఒక 10 నుండి 12 బాదం పప్పును కూడా వేస్తున్నాను. బాదం పప్పు వేయడం వల్ల ఆ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది, టెక్స్చర్ కూడా. ఇలా ఇదంతా కూడా మంచిగా గ్రైండ్ చేసుకొని ఇలా ఒక బౌల్లోకి తీసేసుకుందాము. ఇప్పుడు నెక్స్ట్ ఇందులోకి మిగతా ఇంగ్రీడియంట్స్ వేసుకుందాము. నేను ఇక్కడ ఒక 1 కప్ అంతా చిల్డ్ మిల్క్ వాడుతున్నాను. చల్లగా ఉండే మిల్క్ వాడుకుంటే చాలా బాగుంటుంది. ఇలా మిల్క్ వేసుకున్నాక నేను ముందుగానే చియా సీడ్స్ని నానబెట్టుకొని పెట్టుకున్నాను. అలా చియా సీడ్స్ అంతా కూడా వేసేసుకొని కొన్ని కర్బూజా ముక్కలు నేను చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. ఆ చిన్న కర్బూజా ముక్కలు కూడా వేసేసుకొని ఐస్ ముక్కలు వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుంటే మనకు మస్క్ మెలన్ షర్బత్ అనేది ఈజీగా ఇంట్లోనే రెడీ అయిపోతుంది. చాలా అంటే చాలా టేస్టీగా సూపర్ యమ్మీగా చాలా బాగుంటుంది. అందరు కూడా నార్మల్గా జ్యూస్ చేసుకుంటూ ఉంటారు కదా. ఈ విధంగా ఒకసారి మస్క్ మెలన్ షర్బత్ ట్రై చేయండి. ఇలా గ్లాస్లోకి వేసుకున్నాక మీద నుంచి వనిలా ఐస్ క్రీమ్ని నేను ఇక్కడ వేసుకున్నాను. ఇలా ఐస్ క్రీమ్ వేసుకొని తాగుతూ ఉంటే చల్లగా చాలా బాగుంటుంది. మీ నుంచి కొన్ని బాదం వేసేసుకొని ఇలా సర్వ్ చేసుకుంటే కనుక చాలా అంటే చాలా టేస్టీగా యమ్మీ మస్క్ మెలన్ షర్బత్ రెడీ అయిపోతుంది. ఈ రెసిపీ నచ్చి తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. Thank you.